ఉత్తరాయణంలో జనవరి 14 లేదా 15 మకర సంక్రాంతి నుండి జూన్ 20 లేదా 21 కర్కాటక సంక్రాంతి వరకు సుమారు 6 నెలలు. వసంతం, గ్రీష్మం, వేసవకాలం. పగలు ఎక్కువ, రాత్రి తక్కువ. ఉత్తరాయణంలో ముహూర్తాలు శుభప్రదం కావడానికి కారణాలు: దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం మొదలైనప్పుడు దేవతలకు పగలు అవుతుంది, సానుకూల శక్తులు పెరుగుతాయి. ఈ సానుకూల సమయంలో చేసే ధర్మాలు, పూజలు, దాన ధర్మాల వల్ల పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. ఉత్తరాయణంలో ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తం ఉదయం 3:45 నుండి 5:30 నిద్రలేచి స్నానం చేయడం, ధ్యానం చేయడం వల్ల శరీరం, మనస్సు ఆత్మశుద్ధి చెంది ఆధ్యాత్మిక ఔన్నత్యం కలుగుతుంది. వివాహం వంటి శుభకార్యములకు ఉత్తరాయణంలో ముహూర్తం పెట్టడం వల్ల అవి విజయవంతం అవుతాయని, మంచి ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు. మొత్తంగా చూస్తే ఉత్తరాయణం అనేది సూర్యదేవుని ప్రయాణంలో శుభకరమైన, శక్తివంతమైన సమయం. అందుకే ఏ పనికైనా ఈ కాలంలో మంచి ముహూర్తం పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు.